వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. గోగాకు మట్టికాయలు పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. తెల్లగడ్డపాయలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. సాసులు వేసుకోవాలి. చెక్క లవంగ పేస్ట్ వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. కొన్ని మెంతులు వేసుకోవాలి. మట్టికాయలు వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చూడండి బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా. కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. చెక్క లవంగాలు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. ఇలా కలిపుకుంటూ బాగా వేయించుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. గోగాకు వేసుకోవాలి. ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఇలా వేయించుకోవాలి. చక్కగా వేగుతున్నాయి. ఇలా కలిపుకోవాలి. పసుపు వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. నేనైతే కాస్త పసుపు ఎక్కువ వేస్తాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి తగినంత. బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేట్టుగా. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పై మసాలా వేసి చేసుకుంటే పప్పు చూడండి. నీళ్ళు వేసుకోవాలి. ఇలా బాగా వేగినాక కూరకు సరిపడా ఎసురు ఇలా కలిపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ల తర్వాత ఇలా ఓపెన్ చేయాలి. చూడండి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు పప్పు రుద్దుకోవాలి. మట్టికాయ గోగాకు పప్పు చూడండి ఇలా రుద్దుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది. సంగట్లేకైనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే చూసేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కూర అయితే తయారైపోయింది. మట్టికాయ గోగాకు పప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.